నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి అన్నారు. కుంటాలలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయనకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వంలోని ధరణి చట్టం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతుల కష్టాన్ని చూసి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళు అంటే మీరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. భూభారతి యాక్ట్ లో అపిలేట్ సిస్టమ్ రావడం జరిగింది. అపిలేట్ సిస్టమ్ రావడం జరిగింది కాబట్టి ఏమాత్రం ఏదో ఆర్డర్ రాంగ్ ఇచ్చారు, మీరు ఆర్డీఓకి అపీల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా 30 రోజులు 60 రోజులు ఖచ్చితంగా అపీల్ కి ఆర్డర్ ఇవ్వాల్సింది. అది చాలా ఇంపార్టెంట్ కీలక అంశం. అట్లాగే ఒకవేళ ఆర్డీఓ కూడా తప్పు ఆర్డర్ ఇచ్చారు, మీరు కలెక్టర్ కి అపీల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కలెక్టర్ కూడా తప్పు ఆర్డర్ ఇచ్చారు, మీరు ట్రిబ్యునల్ కి చేసుకోవచ్చు. అంటే మీ జిల్లా లెవెల్లో 4 లెవెల్స్ లో అపీల్ వ్యవస్థ రావడం జరిగింది. ఇది కొత్త భూభారతి యాక్ట్ లో. ఇది కూడా ఒక మంచి సూచన మీకు తెలియజేస్తున్నాను సార్. అట్లాగే మన జిల్లాలో ఈ రోజు వరకు మన కుంతాలలో ఒక మోడల్ పైలట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కుంతాల మోడల్ పైలట్ లో ఈ మండలంలో 16 విలేజెస్ ఉన్నాయి. 16 విలేజ్ లో మనం 3 ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 తహసీల్దార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది వాళ్ళు ప్రతి విలేజ్ లో పోయి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు మనకి 541 అప్లికేషన్ రావడం జరిగింది. ఆ 541 అప్లికేషన్స్ లో కొన్ని ఫస్ట్ పేజ్ కరెక్షన్ ఉన్నాయి. అంటే పేరు కరెక్షన్, సర్నేమ్ కరెక్షన్, కాస్ట్ కరెక్షన్, ఆధార్ కార్డ్ కరెక్షన్ అవన్నీ ఉంటుంది. కొన్ని మనకి మిస్సింగ్ సర్వే కరెక్షన్ ఉన్నాయి 10% వరకు. ఆర్ఎస్ఆర్ ఎక్స్టెండ్ కరెక్షన్ 10% వరకు రావడం జరిగింది. సాదా బయానామా కరెక్షన్స్ 15% వరకు రావడం జరిగింది. సో ఇప్పుడు మన డీటెయిల్ గా ఇప్పుడు మన రెవెన్యూ వాళ్ళు ఇది అవన్నీ ప్రొఫైల్స్ చదువుతారు, అప్పుడు మనం తెలుసుకుంటాం. కానీ ఇది మోడల్ కుంతాల విలేజ్ తీసుకున్న తర్వాత నేను కూడా నా రెవెన్యూ సిబ్బంది కూడా ప్రతి విలేజ్ లో తిరిగారు. చాలా పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ ఉంది. పబ్లిక్ ఇంకా ఏమేమి మీరు చేయగలుగుతారు, మన దగ్గర వస్తున్నారు, మన దగ్గర అడుగుతున్నారు. అండ్ అప్లికేషన్ కూడా మన హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో ఆ హెల్ప్ డెస్క్ లో కూడా మీకు ఏమేమి పేపర్స్ పెట్టాలి, సక్సెషన్ ఉంటేనే, వాట్సాప్ ఉంటేనే మీరు ఏం పేపర్ పెట్టాలి, సాధారణ ఉంటే మీరు ఏం పేపర్ పెట్టాలి, వాళ్ళు కూడా ప్రాపర్ గా గైడెన్స్ చేయడం జరిగింది. కాబట్టి మనకి అప్లికేషన్ సంఖ్య కూడా మంచిగా వచ్చింది. ఇంకా రావాల్సింది ఉంది. మనకి ఇప్పుడు కూడా ఇది సేమ్ మోడల్ పైలట్ విలేజ్ ఎప్పుడు కూడా నడుస్తుంది. ఇంకా రాబి కొన్ని రోజు మనం అక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అప్లికేషన్ మిస్ అయింది, మీరు కూడా ఖచ్చితంగా అప్లికేషన్ ఇవ్వాలి. సో సార్, మన నిర్మల్ జిల్లాలో భూభారతికి ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఉంది, ప్రజలకి చాలా ఆశ ఉంది సార్. అండ్ డెఫినెట్ గా రెవెన్యూ తరఫు నుంచి మన అందరూ వాళ్ళ ఆశ నిలబడతాం. అండ్ మన డెఫినెట్ గా చాలా వరకు వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేస్తాం. ఈ రోజు యాజ్ ఆన్ డేట్ మన ఫస్ట్ పేజ్ కరెక్షన్ ఆల్మోస్ట్ 70 ప్రొసీడింగ్స్ రెడీ చేసి పెట్టాము సార్. అంటే ఎవరైనా అప్లై చేశారు అప్పుడే మనం క్రాస్ చెక్ చేసి వాళ్ళ నేమ్ కరెక్షన్స్ అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ మన ప్రొసీడింగ్స్ చేసి కూడా రెడీ పెట్టాము. ఆర్ఐలు కూడా ఇక్కడ ఉన్నారు సార్. మీరు అంటే మీ చేతి నుంచి వాళ్ళకి కూడా ఇది మీటింగ్స్ అయిన తర్వాత మన ఆర్డర్ కాపీ ఇస్తాం సార్. సో ఇది నా తరఫు నుంచి ఓపెనింగ్ రిమార్క్స్ సార్. నేను ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ ఒకసారి సుస్వాగతం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ రకంగా చూడగలుగుతారో మరి చెప్పేందుకు ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు సోదరుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారికి, సభాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కలెక్టర్ అభిలాష గారికి, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి, మరి మరొక ఎమ్మెల్యే బొజ్జు గారికి, అంజుమాన్ గారికి, వేణుగోపాలాచారి గారికి, అదేవిధంగా ఆనందరావు పటేల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి వివిధ శాఖల అధికారులకు, ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులకు, మా మహిళా రైతులకు, మా పోలీస్ అధికారులకు, ఎస్పీ గారికి అందరికీ కూడా